హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం రండి. ముందుగా మనం కందిపప్పును మంచిగా కడిగి పొయ్యి వెలిగించి కుక్కర్లో ఒక 2-3 కూతలు వేయించుకోవాలండి. అలా కూతలు అయిన తర్వాత మనం కుక్కర్ విజిల్ తీసుకుని ఆ లోపల ఉన్న గ్యాస్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు మన పప్పుని బాగా మెత్తగా తయారు చేసుకుని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయలు, ములక్కాడ, టమోటా, వంకాయ ఇవన్నీ కూడా బాగా కలిపి తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుని నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని బాగా కలిపిన తర్వాత అది బాగా గరిటె పెట్టి తిప్పుతూ కలిపిన తర్వాత మళ్ళీ ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ వేసుకుని బాగా మరిగించుకుని సాంబార్ అండి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సాంబార్ పెట్టాలంటే మా వైఫే పెట్టాలండి, ఎందుకంటే చాలా చాలా టేస్ట్గా కలిపి తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని అది అలా పక్కన పెట్టి మళ్ళీ ఖాళీ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర, అదే రకంగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా పోపెట్టుకుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా ఏమి పోపండి, పోపు చాలా వేపుగా వేస్తూ ఉంటారండి. దాంట్లో నంచుకోవడానికండి మా వైఫ్కి ఎప్పుడు సాంబార్ వండినా సరే కోడిగుడ్డ ఆమ్లెట్ వేయడం చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. చూసారండి ఆ కలిపే విధానం. అలా ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి దాంట్లో పచ్చిమిర్చి వేసి దాంట్లో 2-3 లేక 4 గుడ్లన్నా సరే వేసి అలా కలిపి అప్పుడు ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత నూనె వేసుకుని అప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అలా వేస్తూ ఆ యొక్క ఆమ్లెట్ వేసే పద్ధతి, ఆమ్లెట్ తినే విధానం ఎలాగైనా చాలా చాలా బాగుంటుందండి. ఇదే రకంగా సాంబార్లో ఆమ్లెట్ తింటూ ఉంటే కనుక ఆ సాంబార్ అన్నమే కాకుండా చాలా చాలా టేస్ట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదూ. తింటారండి, ఎందుకంటే మా వంటలు మీకు నచ్చాయి నాకు తెలుసు. అందుకే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.